అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినందుకు. అలాగే థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ. సో టుడే టాపిక్ వచ్చేసి విద్యా దృక్పథాలకు సంబంధించిన ఫస్ట్ లెసన్ అయినటువంటి భారతదేశం విద్యా చరిత్రలో ఫ్యూ బిట్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేయడం జరిగింది. సో విటిఎస్సికి సంబంధించిన టాపిక్స్ అనమాట. దానికి సంబంధించిన రిమైనింగ్ బిట్స్ ఇప్పుడు మనం క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో టుడే ఫస్ట్ బిట్ వచ్చేసి దర్శన్ అంటే అర్థం ఏంటి అని అడుగుతున్నారు. దర్శించినది, దీనినే వేదాంతం అని కూడా అంటారు. దర్శన్ అంటే రెండు అర్థాలు వస్తాయి అన్నమాట. ఒకటి దర్శించినది, అలాగే వేదాంతం. ఈ రెండు కూడా దర్శన యొక్క అర్థాలే అనమాట, అంటే దర్శనానికి ఉండే అర్థాలు. నెక్స్ట్ వన్ చూడండి, దర్శనం అనగా. సో దర్శన్ అంటే దర్శించినది, అలాగే వేదాంతం అనమాట. అసలు దర్శనం అంటే ఏంటంటే వేదాలలో చెప్పబడిన విషయాలు అనుభవపూర్వకంగా నిర్ధారణ చేసుకుని వాటిని భావాతీత స్థితిలో దర్శించడమే దర్శనం. సో వేదాల్లో కొన్ని చెప్తారు కదా విషయాలు, వాటిని ఏం చేయాలి, మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఎక్స్పీరియన్స్ చేసుకొని నిర్ధారణ చేసుకోవాలన్నమాట. ఏదైతే మనం వేదాల్లో విన్నామో వాటిని ఎక్స్పీరియన్స్ అయ్యి నిర్ధారణ చేసుకొని వాటిని భావాలకు అతీతమైన స్థితిలో మనం దర్శించడాన్ని దర్శనం అంటారు. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, ఇది ఒక షార్ట్ నోట్స్గా కూడా మీరు తీసుకోవచ్చు, అంటే ఒక నోట్స్గా కూడా తీసుకోవచ్చు, అలాగే బిట్స్గా కూడా తీసుకోవచ్చు. రెండు రకాలుగా కూడా మీకు ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్, దర్శనాన్ని ఏమని అంటారు? దర్శనాన్ని ఏమంటారండి? ఆత్మ సాక్షాత్కారం అని, ఆత్మదర్శనం అని కూడా అంటారు. ఓకేనా. నెక్స్ట్, ఆత్మ సాక్షాత్కారం వల్ల ఏం జరుగుతుంది? అవిద్యాబంధాలు నశించి బ్రహ్మదర్శనం అవుతుందని నిర్ధారించారనమాట. అలాగే అనుభూతి చెందారు. అవిద్యాబంధాలన్నీ కూడా నశించే బ్రహ్మ అనేవారు దర్శనం అవుతారని ఇక్కడ నిర్ధారించడం జరిగిందనమాట. నెక్స్ట్, జీవిత లక్ష్యం, విద్యా లక్ష్యం ఏమిటంటే ఈ రెండు భిన్నమైనవి అంటే భిన్నమైనవి కావు. జీవిత లక్ష్యమైన విద్యా లక్ష్యమైన కూడా రెండింటికి లక్ష్యం ఒకటే అనమాట. రెండు భిన్నమైనవి కాదు, ఒకటే అనమాట. జీవిత లక్ష్యాన్ని సాధించే సాధనమే, జీవిత లక్ష్యాన్ని సాధించే సాధనం ఏదైనా ఉందంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఎడ్యుకేషన్, విద్య. ఫస్ట్గా చెప్పేస్తున్నామండి. ప్రాచీన కాలంలో భారతదేశంలో ఏమి విలసిల్లాయి? ప్రాచీన కాల భారతదేశంలో ఏమి విలసిల్లాయండి? విశ్వవిద్యాలయాలు అనేవి విలసిల్లాయి అన్నమాట. నెక్స్ట్ వన్, మానవునికి విద్య పుట్టుకతోనే ప్రారంభమవుతుంది, అనుభవాలే మానసిక భావాలకు కారణం అని ఎవరు చెప్పారు ఈ డెఫినేషన్ అంటే రూసో. మానవునికి ఎప్పుడు ప్రారంభమవుతుంది? విద్య పుట్టుకతోనే ప్రారంభమవుతుంది అన్నమాట. సో అనుభవాలేంటి? మానసిక భావనలకు కారణం అని రూసో చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, జీవితంలో నిద్రాణమైన సహజ శక్తులను మేల్కొల్పేదే విద్య. ఇలా చెప్పింది ఎవరు అంటే ఈ డెఫినేషన్ ఇచ్చింది ప్రొబెల్. నెక్స్ట్ వన్, పాఠశాలలు కళాశాలల ద్వారా ప్రత్యక్షంగా పొందే విద్యను ఏమని అంటారు? సో పాఠశాలలో అయినా కళాశాలలో అయినా కూడా ప్రత్యక్షంగా పొందే విద్యను నియత విద్య అంటారన్నమాట. నెక్స్ట్ వన్, బోధన విషయం, బోధనా పద్ధతులు, బోధన లక్ష్యాలు, బోధించేవారు, బోధించే ప్రదేశం ముందే నిర్దేశించబడిన విద్య నీతి విద్య అనమాట. ఇక్కడ ఏంటంటే బోధన విషయం ముందే ఉంటుంది, పద్ధతులు ముందే ఉంటాయి, లక్ష్యాలు ముందే ఉంటాయి, బోధించేవారు అన్నీ కూడా ముందుగా నిర్దేశిస్తారు కాబట్టి దాన్ని నీతి విద్య అంటారు. ఇలా ఉన్న సిస్టాన్ని నీతి విద్య అంటారు. నెక్స్ట్, వయసుతో సంబంధం లేకుండా విద్యను పొందే అవకాశం కల్పించని ఏమని అంటారు? సో ఏజ్ లిమిట్ అనేది లేదు దేంట్లో, అనీత విద్య, దాన్ని ఏమంటారండి? అనీత విద్య అంటారు. నెక్స్ట్ వన్, విద్యార్థి వయస్సు మానసిక పరిస్థితులను బట్టి పాఠ్యాంశాలు ఉండే విద్యా విధానం నీత విద్య. వయస్సు మానసిక పరిస్థితి అంటే వయస్సును బట్టి క్లాసెస్ అనేవి అక్కడ డిసైడ్ చేస్తారు. వాళ్ళకి మెంటల్ మెచ్యూరిటీ బేస్ చేసుకొని కూడా వాడు ఈ క్లాస్లో ఉండాలి, ఈ క్లాస్లో ఉండకూడదు, వీడికి ఈ లెవెల్ దాటి చెప్పకూడదు, ఈ లెవెల్కి ఇలా, ఈ ఏజ్కి ఇంత ఉంటుంది మానసిక పరిస్థితి, ఈ టాపిక్స్ని ఇంట్రడ్యూస్ చేయవచ్చు అనేది ఎక్కడ జరుగుతుందంటే నీత విద్యలో జరుగుతుంది. తమ విద్యను కొనసాగించడానికి వయసుతో సంబంధం లేకుండా విద్యను పొందే అవకాశం కల్పించని ఏమంటారంటే అనీత విద్య అంటారన్నమాట. ఎవరికి అనీత విద్య పొందటం అనువుగా ఉంటుంది అంటే జీవన వృత్తిలో నిమగ్నమైన వారికి అనీత విద్యను పొందటం అనేది అనువుగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూడండి, మన
మన దేశంలో ఏ తరహా విద్యా విధానానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది? మన దేశంలో అనిత విద్యా విధానానికి ఎక్కువ ప్రాధాన్యత ఉందన్నమాట. అనిత విద్యా విధానానికి ఉదాహరణలు. సో అనిత విద్యా విధానానికి ఉదాహరణలు ఏంటంటే దూర విద్యా కేంద్రాలు, పోస్టల్ ట్యూషన్స్, పరిచయ తరగతులు, వేసవి తరగతులు, టీవీ, రేడియో కార్యక్రమాలు, ఓపెన్ యూనివర్సిటీస్, ఓపెన్ స్కూల్స్, రాత్రి పాఠశాలలు, వయోజన విద్యా కేంద్రాలు. ఇవన్నీ కూడా అనిత విద్యా విధానానికి ఎగ్జాంపుల్స్ అన్నమాట. నెక్స్ట్ చూడండి. వ్యక్తి కనీస అవసరాలు తీరేందుకు అవసరమైన విద్య సామాన్య విద్య. కనీస అవసరాలు తీరేందుకు అవసరమైన విద్య ఏంటండి? సామాన్య విద్య. నెక్స్ట్ వన్, ప్రత్యేక విద్య అనగా సామాన్య విద్యను కొనసాగిస్తూ ఒక ప్రత్యేకమైన నైపుణ్యాన్ని పెంపొందించుకొని ఆయా రంగంలో రాణించడానికి ఉపయోగపడేది ఏది ఉందంటే దాన్ని ప్రత్యేక విద్య అంటారనమాట. ఖర్చుతో కూడుకున్న విద్య, అందరికీ అందుబాటులోకి రాని విద్య ఏదంటే ప్రత్యేక విద్య అనమాట. ఓకేనా? ప్రత్యక్ష విద్య అనగా నీతి విద్య. ప్రత్యక్షంగా పొందే విద్య ఏంటిదండి? నీతి విద్య. పరోక్ష విద్య అంటే ఏంటి? యాదృచ్ఛికంగా కానీ అనిత విద్యా అంటే అనిత యాదృచ్ఛిక విద్యా విధానంలో జరిగే పద్ధతులు అన్నమాట. ఆధునిక మనస్తత్వవేత్తలు దృష్టిలో వ్యక్తిగత విద్య అనగా, సో మోడ్రన్ ఉంటారు కదా ఫిలాసఫర్స్ కానీ సైకాలజిస్టులు కానీ వీళ్ళందరూ దృష్టిలో ఏంటి అంటే విద్యార్థి యొక్క వ్యక్తిగత తారతమ్యాలను బట్టి ఒక ప్రత్యేక బోధనా పద్ధతి ద్వారా మానసిక వైకల్యాన్ని అధిగమించడానికి ఇచ్చే తర్ఫీద్ అనమాట వీళ్ళ ప్రకారం చూసుకుంటే. నెక్స్ట్ వన్, ఒక విషయం మీద పూర్తి జ్ఞానాన్ని దాని లక్ష్యాన్ని సాధించేటట్లు విషయ అవగాహన చేసే విద్యా విధానాన్ని ఏమంటారంటే చేతన విద్య అంటారు. భారత స్వభావం ఆధ్యాత్మికతను బట్టి మనసుకు ఎన్ని రకాల వ్యాపకాలు ఉంటాయి? 2 రకాల వ్యాపకాలు ఉంటాయండి. బాహ్య దృష్టి, అంతర్దృష్టి అనే 2 వ్యాపకాలు. నెక్స్ట్, జ్ఞానాన్ని ఎలా పొందవచ్చు? మనసును మన చుట్టూ ఉండే వివిధ అంశాలపై ప్రశ్నింపజేసి పరిశీలించి విశ్లేషించి అధ్యయనం చేసినప్పుడు జ్ఞానాన్ని పొందవచ్చు అన్నమాట. భౌతిక శాస్త్రాల ఆవిష్కరణ ఏ ప్రక్రియ వల్ల జరిగిందంటే జ్ఞానాన్ని పొందే ప్రక్రియ వల్ల మాత్రమే జరిగిందన్నమాట. నెక్స్ట్, జ్ఞానాన్ని పొందే ప్రక్రియ వల్ల జరిగిన ఆవిష్కరణ ఏది? జ్ఞానాన్ని పొందే ప్రక్రియ ఉంది కదా, దానివల్ల జరిగిన ఆవిష్కరణ ఏంటి? గణితం, వైద్యం, భౌతిక శాస్త్రం, ఇంజనీరింగ్, వ్యవసాయం, సాహిత్యం, సంగీతం ఇవన్నీ కూడా జ్ఞానాన్ని పొందే ప్రక్రియ వల్ల జరిగినవి అన్నమాట. అంతర్దృష్టి వల్ల కలిగిన జ్ఞానం చాలా గొప్పదని నొక్కి వక్కాయించినవి భారతీయ దర్శనాలు అన్నమాట. సో రిమైనింగ్ బిట్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.